భవనానికి వెన్నెముకల నేనున్నా, ఎక్కువ తక్కువ తమాషాలు చేస్తే తాట తీస్తా అని చెప్పడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ వెన్నెముకల నిలబడ్డది. ఆయన స్ఫూర్తితో పరిపాలన సాగించాలని కంకణం కట్టుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆయన రచించిన ఆర్టికల్ 3 ప్రకారం తెచ్చుకున్న తెలంగాణలో ఆయన ఆశించిన దళితుల ఆర్థిక స్వావలంబనను, ఆర్థిక ప్రగతిని నిజం చేస్తూ ఆయన స్ఫూర్తిగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంత ఎత్తుగా నిలిపినటువంటి గౌరవ కేసీఆర్ గారికి మన అందరం కూడా చప్పట్లతో, హృదయ చప్పట్లతో, అందరం కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలని తెలియజేద్దాం. వచ్చింది హెలిప్యాడ్. అందరి దృష్టి ఆకాశం వైపే. ఆకాశం అంటే అనంతం. మన జీవితంలో మన గోల్స్, మన గమ్యాలు, మన టార్గెట్ కూడా అనంతంగా పెట్టుకోవాలి. ఒక ఉక్కు సంకల్పాన్ని, దృఢ సంకల్పాన్ని జ్ఞానంతో దాన్ని సత్యం చేసుకుని అదిగో చూడండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ పైన పూల వర్షం. ఎన్నో సంవత్సరాలుగా కన్నీటి వర్షంలో ఉన్న కుటుంబాల్ని తన వేళ్లతో తుడిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో అక్కడ పూల వర్షం, ఇక్కడ చప్పట్ల వర్షం. ప్రతి సామాన్య పౌరుడు, ఎవ్రీ సిటిజన్ ఈజ్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ గ్రాండ్ అకేషన్. ఇక్కడ సభలో ఉన్నవారే కాకుండా మరి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇతర రాష్ట్రాలు, దేశంలో అంతర్జాతీయంగా ఉన్న అందరూ ఈ పండుగలో పాల్గొంటున్న ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ పూలవాన మధ్య మన గుండె తడిని ఒక ఆత్మీయపు జడివానగా మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలోని తర్వాతి ఘట్టం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ అతిథి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మరి ఈ నిర్మాణ కార్యక్రమాల్ని పర్యవేక్షించిన రోడ్లు భవనాల శాఖ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా ఎందరో మంత్రివర్యులు, మంత్రివర్గ బృందం, అలాగే ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమంత్రి గారి వెంట ఈ ఆవిష్కరణలో పాల్గొనేందుకు వెళుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మరి ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు, పెద్దలు ఈ వేదిక సమీపంలో ఉండి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రకాష్ అంబేద్కర్ గారు 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా మహారాష్ట్ర అకోలా నుండి సేవలు అందించున్నారు. అంబేద్కర్ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు వర్గాల్ని అణిచివేస్తున్న సందర్భాల్ని దూరం చేయటం కోసం ఎన్నో వేదికలపై ఉపన్యసిస్తూ, ఎన్నో పేపర్స్ ప్రజెంట్ చేస్తూ ప్రకాష్ అంబేద్కర్ గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదిగో మన ఆనరబుల్ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రకాష్ అంబేద్కర్ గారు, మన సిఎస్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం, కష్టపడే తత్వం, నియమబద్ధంగా, నీతిబద్ధంగా, క్రమశిక్షణతో జీవితాన్ని నడిపించినప్పుడు మాత్రమే అవరోధాన్ని అధిగమించగలిగే సంకల్ప శుద్ధి సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే వైఫల్యాల్ని లెక్కద సాఫల్యం కోసం ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అదిగో బౌద్ధ గురువులు దూరం నుంచి మనం తెలంగాణ ప్రభుత్వం సభక్తికంగా ఆహ్వానించింది. బౌద్ధ గురువుల ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు బౌద్ధ గురువులందరూ కలిసి ఈ సాగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. హెలికాప్టర్ ద్వారా మరో రౌండ్ పూల వర్షాన్ని కురిపిస్తున్నది. మరప్పట్లతో ఆ ఆవిష్కరణలో అందరం కూడా కలిసి పాందాం. అందరూ కెమెరాలలో వీడియోలు తీసుకునే బిజీలనే ఉన్నారు. అందరూ ఖాళీ వాళ్ళు చప్పట్లు కొట్టండి, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు కొడతారు. అది కానీ
అదిగో ఆరంభ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఆనరబుల్ సీఎం ఈజ్ ఇనాగరేటింగ్ ది ప్లేక్. విగ్రహంతో పాటు మనకు అంబేద్కర్ గారి రచనల్ని, అంబేద్కర్ గారి జీవన ఘట్టాల్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించే ఒక అద్భుతమైన గ్రంథాన్ని, ఆడియో విజువల్ లైబ్రరీని, అలాగే ఎన్నో పోయిటెట్స్ని, వివరాలను అన్నీ కూడా ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభ సూచకంగా అంబేద్కర్ విగ్రహానికి సభక్తికంగా జరుగుతున్న పూజా కార్యక్రమంలో భాగం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఒకవైపు, దాదాపు 50 అడుగుల ఎత్తైన పీఠిక, అంటే మొత్తం 175 అడుగులు. మామూలు నేలతో పోలిస్తే 175 అడుగుల ఎత్తైన పీఠిక మీద 125 అడుగుల విగ్రహం. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు ఇతర మంత్రివర్యులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. దళితుల స్వావలంబన కోసం వినూత్నంగా, విప్లవాత్మకంగా, ప్రత్యక్షంగా ఉపయోగపడే దళిత బంధు అంటే అదిగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ 125 ఫీట్ స్టాచ్యూ, 125 అడుగుల ఒక బృహత్ విగ్రహాన్ని అందరి హృదయాల్లో గూడు కట్టుకున్న ప్రేమను, భక్తి భావాన్ని మనం ఈ విగ్రహంలో చూసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటోంది. మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్న పాలనా ప్రధాన భవనాన్ని సైతం మనం డాక్టర్ అంబేద్కర్ గారి పేరిట సభక్తికంగా పిలుచుకుందామన్న నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గవర్నర్ కేసీఆర్ గారు. హలో. బౌద్ధ గురువుల మంత్రోచ్చారణలు, ఘంటానాదాల మధ్య అదిగో ఇప్పుడే గౌరవ అతిథి అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ఈ భవన ప్రవేశ మార్గానికి ప్రారంభోత్సవం జరిగింది. పౌరుని నిజమైన సంతృప్తి అభివృద్ధిలోనే ఉంటుంది. అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాదు, నైతిక స్థైర్యాన్ని, నైతిక ధైర్యాన్ని, నైతిక బలాన్ని పెంచడమే ప్రజాస్వామ్యంలో నిజమైన అభివృద్ధి అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక జాతిని, ఒక నీతిని నిర్మించాలంటే అది కులం పునాదులపై సాధ్యం కాదు. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా మానవీయంగా ఒక విశాల హృదయంతో స్పందించి మానవీయ సమాజాన్ని నిర్మించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పిన అంబేద్కర్ గారు హలో. ప్రతి ఒక్కరిని పులిబిడ్డగా తలెత్తుకొని ముందుకు నడవమన్నారు. ఎందుకంటే మేకల్ని బలిస్తారు కానీ పులుల్ని కాదు అన్న వాక్యం అత్యంత ప్రాచుర్యం పొందింది మనకు అంబేద్కర్ ఇచ్చిన సందేశాల్లో. అలాగే ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన భారత రాజ్యాంగ రచనలో రాజ్యాంగ శిల్పిగా, రాజ్యాంగ నిర్మాతగా, మరి ఒకటి కాదు రెండు కాదు, గత 7.5 దశాబ్దాలుగా రానున్న దశాబ్దాల్లో కూడా దేశం ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లోనే ఒక అగ్రగామిగా ఉండేందుకు కారణం మన రాజ్యాంగం అయితే, ఆ రాజ్యాంగ రచన నిపుణులు, రచన శిల్పి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో వివిధ ఘట్టాలను ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మాట్లాడవలసిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండవలసిన చోట మాట్లాడడం రెండు కూడా అభిలషణీయం కాదు అన్నారు అంబేద్కర్. మనిషిని ఆలోచించి విచక్షణతో, విజ్ఞానంతో స్పందించమని చెప్పి
తన జీవితాంతం బహుశా వారు జీవితంలోని ప్రతి సందర్భాన్ని కూడా విజ్ఞాన సముపార్జనకి వెచ్చించి అదిగో గౌరవనీయులైన కొప్పుల ఈశ్వర్ గారిని సత్కరించారు ముఖ్యమంత్రి గారు. బౌద్ధ గురువులు ఆశీపూర్వకంగా అందజేస్తున్న సన్మానాలు చూస్తూ ఉన్నాం. జనం కోసం జీవించు, కలకాలం జీవించి ఉంటావు, జనంలో నిలిచిపోతావు. నీకోసం జీవిస్తే ఆ జీవితం నీతోటే ముగిసిపోవచ్చు. ఆశయాలను సమంత చక్రవాలేశో అత్ర గచ్చంతు దేవ సగ్గముఖదం ధమ్మసవనకాలో అయం భదంత ధమ్మసవనకాలో అయం భదంత పరితసవనకాలో అయం భదంత దేవో వసతు కాలేన సస్య సంపత్తి హేతు చ పీతో భవతు లోకో చ రాజా భవతు ధమ్మికో ఏతేన సచవజ్జేన సోతితే హోతు సర్వదా ఏతేన సచవజ్జేన సర్వ దుఃఖ వినశ్యతు ఏతేన సచవజ్జేన సర్వ భయ వినశ్యతు ఏతేన సచవజ్జేన సర్వ రోగ వినశ్యతు ఏతేన సచవజ్జేన హోతు తే జయమంగళం ఏతేన సచవజ్జేన పాతు తే రతనత్రయం అవివాదనశీలేస నిత్యం బుద్ధాపచాయినో చత్తారో ధమ్మా వర్ధంతి ఆయువన్నో సుఖం బలం సబ్బీతియో వివాజ్యంతు సర్వరోగో వినశ్యతు మాతే భవతు అంతరాయు సుఖీ దీర్ఘాయుకో భవ భవతు సర్వమంగళం రక్షन्तు సర్వదేవతా సర్వబుద్ధానుభావేన సదా సోత్తి భవంతు తే భవతు సర్వ రక్షन्तు సర్వదేవతా సర్వధమ్మానుభావేన సదా సోత్తి భవంతు తే భవతు సర్వమంగళం రక్షन्तు సర్వదేవతా సర్వసంఘానుభావేన సదా సోత్తి భవంతు తే సాధు సాధు సాధు. బౌద్ధ గురువులు సంప్రదాయబద్ధంగా పఠించిన బౌద్ధ ధమ్మానికి సంబంధించిన పూజ కార్యక్రమం సాగుతోంది. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. సంఘం పటిష్టంగా ఉండేది, సంఘం సంతోషంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేది అది ధర్మంగా ఉన్నప్పుడే. ఎక్కడైతే మనిషి బుద్ధిమంతుడై ఆ బుద్ధికి విశాల హృదయాన్ని, నిశ్చితమైన మేధస్సుతో కూడిన జ్ఞానాన్ని అందిస్తాడో మరి అలాంటి ఒక వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానాన్ని సొంతం చేసుకున్న బుద్ధుడే మార్గదర్శిగా సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అన్న ఆ 3 మంత్రాల్లో కూడా మరి బుద్ధుణ్ణి కేవలం మంత్రరూపంలో తలుచుకోవటం కాదు, ఆ బుద్ధుడు చూపిన దారిలోని
అంశాల్ని తెలుసుకోవటం అత్యంత ప్రధానం. పూజా కార్యక్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రకాష్ అంబేద్కర్ గారు, ఇంకా మంత్రివర్గ బృందం పాల్గొంటున్న అందరికీ శుభాకాంక్షలు, భారతరత్న శుభాశీస్సులు అందజేస్తున్న తరుణం ఇది. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వేదికపైకి వేయించిస్తారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి పరిపూర్ణమైన అర్థం వచ్చేది అది స్వాభిమానం నిలుపుకున్నప్పుడే, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో అభివృద్ధి పంథాలో సాగుతున్నప్పుడు మాత్రమే ఆ స్వాతంత్రానికి సంపూర్ణమైన అర్థం చేకూరుతుంది. ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆధిపత్య భావజాలాన్ని దూరం చేస్తూ ఎన్నో శతాబ్దాలుగా సంఘంలో వేళ్లునుకుపోయిన దురాచారాల్ని తన జ్ఞానం అనే అంశంతో దూరం చేస్తూ జ్ఞాన జ్యోతిని వెలిగించిన అంబేద్కర్ గారు గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్టే మరి విద్యార్థులైన సత్రత్వంతో దేశాన్ని నిలబెడతారు, పౌరులు తమ బాధ్యతతో దేశాన్ని తీసుకెళ్తారు అని చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన స్త్రీ విద్య, మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సమాన గౌరవం, బడుగు బలహీన దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న మైనారిటీలుకి సమానత్వ భాగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని తన ఆచరణ బాటలుగా మలుస్తూ సాగుతోంది. మనకు తెలుసు, an ideal society should be mobile. నిరంతర చైతన్యంతో ఉన్నది మాత్రమే ఒక ఆరోగ్యకరమైన సమాజం అన్నారు. ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ఛానల్స్ ఫర్ కన్వేయింగ్ ఏ చేంజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ వన్ పార్ట్ టు అదర్ పార్ట్స్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 33 జిల్లాలు ఏర్పాటు చేయడంలోని ఉద్దేశమేది పాలనా వికేంద్రీకరణ, పౌరులకు, ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని దగ్గరగా తీసుకెళ్లేందుకు మరి అంబేద్కర్ స్వయంగా చెప్పిన వాక్యం ముఖ్యమంత్రి గారు 33 జిల్లాలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు సొంతం చేశారు. ఇన్ అన్ ఐడియల్ సొసైటీ దేర్ షుడ్ బి మెనీ ఇంటరెస్ట్ కాన్షియస్లీ కమ్యూనికేటెడ్ అండ్ షేర్డ్. భావాలు పంచుకోవాలి, భావాల్ని పంచాలి, మంచిని పంచాలి, మంచిని పెంచాలి. దేర్ షుడ్ బి వేరీడ్ అండ్ ఫ్రీ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్. అలాగే మరి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే, అదిగో ఆవిష్కరణలో పాల్గొన్న పెద్దలు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఛాయాచిత్ర ప్రదర్శన, ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ మనందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ క్షణం నుంచి. నిజమైన డెమోక్రసీ అంటే కేవలం ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వంతో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రజలందరి సౌభ్రాతృత్వమే. డెమోక్రసీ ఈజ్ నాట్ నియర్లీ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ప్రైమరీలీ ఏ మోడ్ ఆఫ్ అసోసియేటెడ్ లివింగ్ అన్నారు. అలాంటి అంబేద్కర్ గారి ఆవిష్కరణ ఈ పవిత్రమైన ఆలయంలో అడుగు వేస్తున్న ప్రతి క్షణం అంబేద్కర్ చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకుంటూ, కేవలం గుర్తు చేసుకోవటమే కాదు, మనల్ని మనం అంకితం చేసుకోవాలి. కార్యక్రమంలో పాల్గొంటున్న ఎందరో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు హర్షాతిరేకంతో, జోష్తో, హోస్తో మన ఆనరబుల్ సీఎం గారిని, ఇతర పెద్దల్ని స్వాగతిస్తున్నారు వేదికపైకి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంద్రకాంత్ రెడ్డి గారు, కొప్పల ఈశ్వర్ గారు, జగదీష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, కేటీఆర్ గారు, ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, సవితా ఇంద్రారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు,
అలాగే వినోద్ కుమార్ గారు, భాను ప్రసాదరావు గారు, దాస్యం వినయ భాస్కర్ గారు, బండా ప్రకాష్ గారు, పద్మారావు గారు, మేయర్ గారు, విజయలక్ష్మి గారు, ప్రభాకర్ రావు గారు ఎమ్మెల్సీ, ధన నాగేందర్ గారు, సయ్యద్ అమీనుల్ హుస్సేన్ జాఫ్రీ గారు, కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, రాజీవ్ శర్మ గారు, మన సిఎస్ శాంతకుమార్ గారు, డీజీపీ అంజన్ కుమార్ గారు, సెక్రటరీ టు గవర్నమెంట్ ఎస్సీడీడీ రాహుల్ బొజ్జ గారు, వీరంతా వేదికపైకి వెంచేస్తున్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. బోధించు, సమీకరించు, పోరాడు. ఎడ్యుకేట్ అన్నది తొలి మంత్రం అంబేద్కర్ చెప్పింది. మరి తాను అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా ఆచరించిన యాగం అతనిది. అతడు దళిత జనబాంధవుడు. అతడు భారత రాజ్యాంగ నిర్మాణ దక్షుడు. అతడు కుల వివక్షను కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఉద్భవించిన భాస్వర భాస్కరుడు. అతడు భరతమాత ముద్దు బిడ్డడు. అతడే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. కోట్లాది మంది భారతీయులకు తరతరాలకు సరిపడా స్ఫూర్తినిచ్చిన మహనీయుడు, కీర్తిశేషులు డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తున విగ్రహాన్ని భాగ్యనగరంలో తెలంగాణ ప్రజల ప్రతిష్టకు ప్రతీకగా నిలపాలి అన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనే అత్యద్భుతం. ఈ విగ్రహ స్థాపన ఆలోచనకు 2016లోనే అంకురార్పణ జరిగింది. నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టింది. విగ్రహ ఆలోచన మొదలు ఆవిష్కరణ దాకా ప్రతి అంశం ఉత్తేజభరితమే, ఉద్వేగభరితమే. భాగ్యనగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ సమీపాన అంబేడ్కర్ భావి భారత విధాగా, స్ఫూర్తి ప్రదాతగా, నిలువెత్తుమూర్తిగా కనువిందు చేస్తున్నాడు. పక్కనే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం, ఎదుట శాంతమూర్తి బుద్ధుని విగ్రహం, మరోవైపు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరుల స్మారక స్థూపం. వీటి నడుమ నిలువెత్తు చైతన్య శిఖరంలా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం కనిపిస్తుంది. పాలనావస్థకు దిక్సూచిలా మహనీయుడు సాక్షాత్కరిస్తాడు అన్న సీఎం కేసీఆర్ వాక్కు ప్రతిరూపం ఈ అంబేడ్కర్ విగ్రహం. అంబేడ్కర్ విగ్రహాన్ని పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామ్వన్జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతారులు సంయుక్తంగా విగ్రహ నమూనాలు తయారు చేశారు. ప్రభుత్వం నమూనాను ఆమోదించాక ఢిల్లీలో విగ్రహ భాగాలను పోతపోసి హైదరాబాదుకు తరలించారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45 అడుగు, బరువు 465 టన్నులు. విగ్రహ స్థాపనా పీఠం ఎత్తు 50 అడుగులు. స్మారక భవనం 27,556 చదరపడుగులు. ఈ భవనంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను ఆవిష్కరించే మ్యూజియం, ఆయన రచనలు పొందుపరిచిన గ్రంథాలయం, కాన్ఫరెన్స్ హాల్, ఇలా పలు సదుపాయాలుంటాయి. విగ్రహం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా ఉండేలా 353 టన్నుల ఉక్కు, 112 టన్నుల కాంస్యం వినియోగించారు. విగ్రహ స్మారక భవన ప్రాంగణ విస్తీర్ణం 11 ఎకరాలు. ఇందులో 2.93 ఎకరాల మేర పచ్చదనం పరుచుకుంది. సామాజిక చైతన్యాభిలాషి డాక్టర్ అంబేడ్కర్ విగ్రహ ప్రాజెక్టు వ్యయం
146 కోట్ల రూపాయలు. స్వాతంత్ర్యానంతరం నవ సమాజ నిర్మాణానికి శక్తివంచన లేకుండా నిస్వార్థంగా శ్రమించిన మహనీయుడు అంబేడ్కర్ ఆశయాన్ని విగ్రహ రూపంలో సజీవంగా నిలపాలి అన్న సీఎం కేసీఆర్ గారి ఆలోచన మహోన్నతం. భావితరాలకు విగ్రహ నిర్మాణ విశేషాలు స్ఫూర్తినిచ్చే అంశాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సత్సంకల్పాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా సాకారం చేసింది. పూర్తి పొంది ముందుకు సాగాలి అని ప్రతి సందర్భంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పే ఒకటే. ఎప్పుడో దశాబ్దాల క్రితం సిద్దిపేట శాసనసభ్యులుగా ఉన్నప్పుడే దళిత జ్యోతి అనే పథకాన్ని ముఖ్యమంత్రి గారి మేధో సృజనతో హృదయ స్పందనతో సిద్దిపేట ప్రజలకు అందించారని నిన్ననే కేటీఆర్ గారు ఒక సభలో చెప్పారు. మరి అంటే ఈనాటి దళిత బంధుకి పునాదులు ఆ రోజే వారి హృదయంలో రూపుదిద్దుకున్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ దేశంలో లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ పథకం అనేది దళిత బంధు రూపంలో మరి ప్రజలు తమకు నచ్చిన ఆదాయ వనరుల్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం సహాయంగా ఇస్తోంది. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశానికే ఒక ఉదాహరణగా, ప్రజాస్వామ్యం అంటే ఇది, ప్రజా గుండె చప్పుడు ఎరిగినవాడు మాత్రమే నిజమైన ప్రజా నాయకుడు కాగలడు. ఉద్యమ కాలంలో ప్రతి జిల్లా, ప్రతి తాలూకా, ప్రతి మండలం, ప్రతి తండా ముఖ్యమంత్రి వెళ్ళారు గనక, ప్రజల గుండె చప్పుడు దగ్గరగా విన్నారు గనక ముఖ్యమంత్రిగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రూపొందిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారిని వేదికపైకి అందరం ఉత్సాహంగా ఆనందంగా స్వాగతిద్దాం. సాయిచంద్. అడుగుల వేగం పెరిగింది. 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిన ఆ మహామనిషి అడుగులు వేదిక వైపు వడివడిగా వేస్తున్నారు. నేను కారులో కాదు, ఖాళీ నడకనే వేదిక మీదకి వస్తానని అందరి ముందు నడుస్తూ మన మాన్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విచ్చేసేటప్పుడు సభ మొత్తం మళ్ళొక్కసారి జై నినాదాలతో అందరం కూడా మారుమోగిద్దాం. అందరం కూడా సిద్ధంగా ఉందాం. ఆయన కొందరివాడు కాదు, అందరివాడు. ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వాడు కాదు. సర్వ కులాల సకల జనుల సార్వభౌముడు, సామ్యవాది, ప్రగతిశీలి, అభ్యుదయవాది అని నినదించి అందరివాడుగా అంబేద్కర్ ని ప్రకటించినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు అశేష బహుజనుల గుండెల చప్పుడును ప్రేమగా హత్తుకునేటట్టు ఈ విగ్రహ ఏర్పాటును చేసి, ఇది విగ్రహం మాత్రమే కాదు, ఇది జ్ఞానానికి శిఖరమని నిలువెత్తు నిదర్శనంగా నిలబెట్టినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే ముందు